హాయ్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వెలువడింది కాబట్టి దానికి సంబంధించినటువంటి సిలబస్ గురించి అందులో 4 టాపిక్లు ఉంటే మొదటి టాపిక్ వచ్చేసి ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఇంటెలిజెన్స్. ఆ తర్వాత రెండవ టాపిక్ మనది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఇటీవల వెలువడిన నోటిఫికేషన్ సంబంధించి ఏముంటుంది, జీడీ కానిస్టేబుల్ సిలబస్లో జనరల్ నాలెడ్జ్ సంబంధించి జనరల్ అవేర్నెస్ ఏముంటుందన్న విషయం మనం మాట్లాడుకుందాం. అక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అని రాయడం జరిగింది. క్వశ్చన్స్ ఇన్ దిస్ కాంపోనెంట్ విల్ బి ఎయిమ్డ్ అట్ టెస్టింగ్ ద క్యాండిడేట్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్. అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఏం జరుగుతుంది, సాధారణ పరిజ్ఞానం కావాలి. ఈ ఎగ్జామ్ చాలా పెద్దగా డీప్గా ఈ జనరల్ అవేర్నెస్ కానీ జనరల్ నాలెడ్జ్ ఉండదు. జస్ట్ మన సరౌండింగ్స్ ఏం జరుగుతున్నాయి వాటికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే 10th క్లాస్ బేసే కాబట్టి ఆ 10th క్లాస్ లోపు ఉన్నటువంటి సాధారణ పరిజ్ఞానం జనరల్ నాలెడ్జ్ గురించి మనం చదవాలి. క్వశ్చన్స్ విల్ బి డిజైన్డ్ టు టెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ అండ్ సచ్ యాజ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవరీ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ సైంటిఫిక్ ఆస్పెక్ట్ యాజ్ మే బి ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేటెడ్ పర్సన్. అంటే ఒక చదువుకున్న విద్యార్థికి ఏ విధంగా తెలుసుకోవాలి, ఎవ్రీడే అబ్జర్వేషన్ అంటే దైనందిన కార్యక్రమాలు ఏమేమి తెలుసుకోవాల్సి ఉంటుంది అవన్నీ గురించి ఉంటుందన్నమాట. దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే సిలబస్కి వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ రాసినటువంటి స్పోర్ట్స్ అంటే క్రీడల మీద బాగా దృష్టి కేంద్రీకరించాలి. తర్వాత చరిత్ర, ఆ తర్వాత వచ్చేస్తే భారతీయ సంస్కృతి కల్చర్, తర్వాత భౌగోళిక శాస్త్రము అంటే జాగ్రఫీ, తర్వాత ఎకనామిక్ సీన్ అంటే ఇండియన్ ఎకానమీ గురించి, ఆ తర్వాత జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే సాధారణంగా మన రాజకీయ వ్యవస్థ గురించి, మన భారత రాజ్యాంగం గురించి, ఆ తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్సెట్రా అంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలు, బయాలజీ, ఫిజిక్స్కి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవాలి. దీస్ క్వశ్చన్స్ విల్ బి సచ్ దట్ దే డూ నాట్ రిక్వైర్ ఎనీ స్పెసిఫిక్ స్టడీ ఆఫ్ ఎనీ డిసిప్లిన్. అంటే వీటికి ప్రత్యేకంగా మనం చాలా డీప్గా వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ ఈ సబ్జెక్ట్స్లో మనకు కావాలి. అయితే ఈ సిలబస్ను బేస్ చేసుకొని మనం కొన్ని భాగాలుగా విభజించి వీటిని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దాంట్లో మనం బ్లూ ప్రింట్ చూసినట్టయితే 2023 సంవత్సరం జరిగినటువంటి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వివిధ సెషన్లో జరిగినటువంటి బ్లూ ప్రింట్ ఇక్కడ మనం తెలుసుకుందాం ఒకసారి. ఫస్ట్ జీకే తీసుకున్నాం అనుకోండి, ఒక సెషన్లో 4 వచ్చాయి, ఒక సెషన్లో 5, ఒక సెషన్లో 5, ఓకే, తర్వాత 4, 5, 4, 5 ఇలా 3 కొన్నిసార్లు అంటే యావరేజ్గా 4 నుంచి 5 ప్రశ్నలు అంటే ఈ స్టాండర్డ్ జీకే నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి యావరేజ్ 2 లేదా 3 ప్రశ్నలు వస్తున్నాయి. యావరేజ్ చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 13 సెషన్లు మనం పరిశీలించినప్పుడు అంటే 2023లో మనం 13 సెషన్లను పరిశీలించినప్పుడు 2 లేదా 3 ప్రశ్నలు, మ్యాక్సిమం 3 లేదా మినిమం 2 ప్రశ్నలు కనిపిస్తున్నాయి మనకి. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద దృష్టి కేంద్రీకరించాలి. ఆ తర్వాత హిస్టరీ అప్రాక్సిమేట్లీ 2 లేదా 2 ఎక్కువ శాతం 2 ప్రశ్నలు వచ్చేసాయి. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ప్రశ్నల కన్నా ఎక్కువ కనిపించట్లేదు. ఒకసారి ఒక సెషన్లో మాత్రం 3 ప్రశ్నలు వచ్చాయి, మిగతా అన్ని కూడా 2, ఇక్కడ 1 కనిపిస్తుంది మనకి. ఆ తర్వాత ఎకానమీ 3 నుంచి 4 ప్రశ్నలు ఎకానమీలో కనిపిస్తాయి. అప్పుడప్పుడు రేర్ సెషన్లో మాత్రమే ఏంటంటే 5 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం 3 నుంచి 4 ప్రశ్నలు ఎకానమీకి సంబంధించి. ఆ తర్వాత జాగ్రఫీ మనం పరిశీలించినట్లయితే 2 లేదా 3 ప్రశ్నలు, కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒకసారి 4 కూడా అడిగారు, ఇక్కడ 4 ప్రశ్నలు అడిగారు. కాబట్టి దానికి సంబంధించి 3 నుంచి 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. పాలిటీ కూడా కొన్నిసార్లు 2, కొన్నిసార్లు 3, కొన్నిసార్లు 5 ఇలా వచ్చాయి. కాబట్టి యావరేజ్ 2 to 3 క్వశ్చన్స్ ఆర్ పాసిబుల్ టు ఆస్క్ అనమాట పాలిటీకి సంబంధించి. ఫిజిక్స్ ఒక ప్రశ్న 13 సెషన్లో కేవలం 4 సెషన్లో మాత్రమే ఫిజిక్స్ మీద ప్రశ్న వచ్చింది, అంటే భౌతిక శాస్త్రం. ఆ తర్వాత కెమిస్ట్రీ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా 1 లేదా 2, కొన్ని సందర్భాల్లో మాత్రం 2 ప్రశ్నలు అడిగారు, ఎక్కువ శాతం 1 ప్రశ్న జరిగింది. బయాలజీ నుంచి కూడా 1 లేదా 2 ప్రశ్నలు, అప్పుడప్పుడు 2, ఎక్కువ శాతం 1 మాత్రమే 1 ప్రశ్న మాత్రం అడగడం జరిగింది. ఇది బ్లూ ప్రింట్ అనమాట. ఈ బ్లూ ప్రింట్ ప్రకారం మనం ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి ఏంటంటే ఈ పార్ట్స్లో మనం ఒక్కొక్క పార్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ మనం స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఏమేమి విభాగాలు ఉంటాయి వాటిని గురించి మనం ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత హిస్టరీ గురించి అంటే చరిత్ర గురించి, ఆ తర్వాత జాగ్రఫీ గురించి, తర్వాత ఎకానమీ గురించి, పాలిటీ గురించి, ఒక్కొక్క దాని గురించి చర్చించుకుందాం. ఫస్ట్ అవార్డ్స్ అండ్ ప్రైజెస్ అంటే అవార్డులు మరియు బహుమతుల నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్టాండర్డ్ జీకేలో అవార్డ్స్ అండ్ ప్రైజెస్ గురించి చదువుకోవాలి తప్పకుండా. అది భారతరత్న అవార్డు కావచ్చు, గతంలో ఇచ్చినప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరం ఎవరికి ఇవ్వకపోయినప్పటికీ భారతరత్న అవార్డుకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, ఇటీవల ప్రకటించినటువంటి నోబెల్ ప్రైజెస్ సంబంధించి కానీ, లేదంటే పద్మ అవార్డులకు సంబంధించి కానీ,
కళాకారులు ఎవరైనా పద్మ అవార్డులు పొందినప్పుడు వారి గురించి కానీ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కళారంగంలో ఆర్ట్స్ అండ్ కల్చర్లు ఎవరైతే పొందుతారో పద్మ అవార్డులని వారి గురించి మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటీవల అంటే మనం ఎగ్జామ్ రాసే ముందు ఒక 6 to 8 months ఎవరెవరు పొందారు, కళాకారులు ఎవరు పొందారు, తర్వాత క్రీడాకారులు ఎవరు పొందారు, ఇలాంటి అవార్డులు పొందినప్పుడు మనం దృష్టి కేంద్రీకరించాలి. మన భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఏమైనా పురస్కారం వచ్చిందా, లేదా ఇలా భారతదేశంలోనే కొన్ని రంగాల్లో పురస్కారాలు ఇచ్చినప్పుడు వాటికి సంబంధించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ టాపిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. అంటే క్రీడలో నుంచి కూడా తప్పకుండా ప్రశ్న లేదా ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో మనం కొన్నిసార్లు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కోసారి 2 ప్రశ్నలు వచ్చాయి, ఒక్కోసారి 1 ప్రశ్న వచ్చింది. కాబట్టి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టాపిక్ లోపల మనం ముఖ్యంగా కేంద్రీకరించాల్సినటువంటి విషయాల్లో ఏంటంటే అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన ఒలింపిక్ క్రీడల గురించి, ఆసియా క్రీడలు ఇటీవల జరిగినటువంటి ఆసియా క్రీడల గురించి కానీ, లేదంటే కామన్వెల్త్ గేమ్స్ గురించి కానీ, లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ జరిగినటువంటి ప్రపంచ కప్ ఫుట్బాల్ గురించి కానీ, తర్వాత వచ్చేస్తే హాకీ, క్రికెట్, లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్, చెస్, అథ్లెటిక్ ఛాంపియన్షిప్, ఇలా రకరకాల క్రీడలపైన అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు రకరకాల సెషన్లో రాస్తారు కాబట్టి అందరికీ ఒకటే ప్రశ్న అడిగే అవకాశం ఉండదు. డిఫరెంట్ సెషన్స్లో డిఫరెంట్ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు మనం సమగ్రంగా ఈ రకరకాల క్రీడలపైన దృష్టి కేంద్రీకరిస్తే తప్పకుండా మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. కొన్నిసార్లు క్రీడల్లో ఎంతమంది క్రీడాకారులు, ఈ క్రీడలు ఎంతమంది ఉంటారు, వాలీబాల్ ఎంతమంది క్రీడాకారులు ఉంటారు, లేకపోతే హాకీలో ఎంతమంది క్రీడాకారులు ఉంటారు, బేస్బాల్ ఎంతమంది క్రీడాకారులు ఉంటారు, లేదా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ట్రోఫీలు దేనికి సంబంధించినవి, సంతోష్ ట్రోఫీ ఆటకు సంబంధించింది, లేకపోతే ఆగా ఖాన్ కప్ ఆటకు సంబంధించింది, లేదంటే డ్యూరాండ్ కప్ మన దేశంలో అత్యంత పురాతనమైన ఫుట్బాల్ ట్రోఫీ డ్యూరాండ్ కప్ దేనికి సంబంధించింది, రంగస్వామి కప్ దేనికి సంబంధించింది, లేదంటే దిలీప్ ట్రోఫీ దేనికి సంబంధించి, ఇలాంటి ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం తప్పకుండా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పైన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇండియన్ కల్చర్, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు. ప్రతి పేపర్ చూసినప్పుడు మనము 2023లో జరిగినటువంటి అన్ని సెషన్లో కూడా మొత్తం 65 పైగా సెషన్లు జరిగితే అందులో ప్రతి సెషన్లో కూడా 2 లేదా 3 ప్రశ్నలు చాలాసార్లు వచ్చాయి. అంటే మనం భారతీయ నృత్యాలపైన కేంద్రీకరించాలి. ఇండియన్ డ్యాన్సెస్, మనం ఇండియన్ డ్యాన్సెస్లో మళ్ళీ మనము శాస్త్రీయ నృత్యాలు అంటే క్లాసికల్ డ్యాన్సెస్ తెలుసుకోవాలి. ఆ తర్వాత జానపద నృత్యాలు, ఆ తర్వాత గిరిజన నృత్యాలు, 3 రకాల నృత్యాల గురించి మనం సమగ్రంగా అధ్యయనం చేసినప్పుడు మనకు ప్రశ్న మిస్ అయిపోయే అవకాశం ఉండదు. దాంతోపాటు సంగీత పరికరాలు, వాటిలో ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు, మన దేశంలో ప్రధాన పండుగల గురించి వీటిలో మనం దృష్టి కేంద్రీకరించాలి. మన దేశంలోని చారిత్రక కట్టడాలు, సమ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ మన దేశంలో ఉన్నాయి కదా, వాటి గురించి దృష్టి కేంద్రీకరించాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన టాపిక్. జీకేలో మనకు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఇండియన్ కల్చర్, స్పోర్ట్స్. పర్టికులర్గా పేర్కొన్నారు కూడా మనకి సిలబస్, అంటే ఎస్ఎస్సి ఇచ్చినటువంటి సిలబస్లో పర్టికులర్గా స్పోర్ట్స్ గురించి, ఇండియన్ కల్చర్ గురించి పేర్కొనడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ భారతీయ సంస్కృతి మీద మనం దృష్టి కేంద్రీకరించాలి. ఆ తర్వాత అప్పుడప్పుడు అంతర్జాతీయ సంస్థల గురించి అడుగుతున్నారు. అంతర్జాతీయంగా ఎన్నో సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికి ఎక్కాయి. దానిలో ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఇటీవల G20 బాగా వార్తల్లోకి వచ్చింది కాబట్టి భారతదేశంలో, ఎందుకంటే మన భారతదేశం 18వ G20 సమ్మిట్ నిర్వహించింది కాబట్టి నెక్స్ట్ జరిగే ఎగ్జామ్లో G20 పై కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కామన్వెల్త్ ఆర్గనైజేషన్ గురించి కానీ, సార్క్ గురించి కానీ, ఏషియాన్ గురించి కానీ, అపెక్ గురించి కానీ, ఒపెక్ గురించి కానీ, ఇలా రకరకాల సంస్థల మీద మనం అధ్యయనం చేస్తే, మనం చదువుకుంటే డెఫినెట్గా ప్రశ్న వస్తే చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 60కి పైగా సెషన్లు జరుగుతున్నప్పుడు ఒకరికి దీంట్లోకి వెళ్ళి ప్రశ్న వస్తే ఒకరికి ఇక్కడ రావచ్చు, ప్రశ్న ఇక్కడ రావచ్చు, డిఫరెంట్గా రావచ్చు. ఒకరికి ఎక్కువ ఈ సంస్థల గురించే అడగొచ్చు, లేదా ఒకరికి కల్చర్ గురించి అడగొచ్చు. కాబట్టి డిఫరెంట్ సెషన్స్ కాబట్టి మనం అన్ని సమగ్రంగా చదువుకుంటే డెఫినెట్గా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా దృష్టి కేంద్రీకరించాలి. ఆ తర్వాత వచ్చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే సైన్స్ ఈజ్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా టెక్నాలజీ రిలేటెడ్ సైన్స్ అంటే మన భారతదేశ అంతరిక్ష వ్యవస్థ గురించి, స్పేస్ అంతరిక్ష వ్యవస్థ గురించి మనం చదువుకోవాలి తప్పకుండా. ఎందుకంటే భారత అంతరిక్ష వ్యవస్థ ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ అంతరిక్షం గురించి బాగా మనం అధ్యయనం చేయాలి. ఆ తర్వాత అణు వ్యవస్థ గురించి కానీ, న్యూక్లియర్ టెక్నాలజీ గురించి కానీ, మన దేశంలో క్షిపణి వ్యవస్థ అంటే మిసైల్ టెక్నాలజీ గురించి కానీ, ఆ తర్వాత రక్షణ వ్యవస్థ గురించి, తర్వాత వివిధ రకాల బలగాల గురించి, ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్, వాటికి సంబంధించి అన్నీ కూడా మనం ఈ టెక్నాలజీ, కంప్యూటర్ సంబంధించి కానీ, కంప్యూటర్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే కంప్యూటర్ మీద కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్లో బేసిక్ పదాలు కొన్ని కానీ, కంప్యూటర్లో బేసిక్ ఏంటంటే అంశాలు, వాటి గురించి మనం అధ్యయనం చేయాలి. రక్షణ వ్యవస్థలో అది భారతదేశ ప్రధాన యుద్ధ ట్యాంక్ పేరు ఏం పేరు ఒకసారి వచ్చింది, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ అర్జున్.
లేదంటే మన దేశం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్నటువంటి యుద్ధ విమాన వాహక నౌక పేరు INS విక్రాంత్ గురించి గతంలో అడిగారు. ఇలా రకరకాలుగా తేజస్ గురించి ఒకసారి ప్రశ్న 2023లో ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి మన అంతరిక్ష వ్యవస్థ గురించి కానీ, మన అణు వ్యవస్థ గురించి కానీ, తర్వాత క్షిపణి వ్యవస్థ గురించి, రక్షణ వ్యవస్థ గురించి, కంప్యూటర్ రంగానికి సంబంధించి ఈ కాన్సెప్ట్లో మనం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. స్టాక్ జీకేలో మనం తప్పకుండా కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే కరెంటుతో చంద్రయాన్ సంబంధించి రీసెంట్గా వచ్చిన చంద్రయాన్ గురించి కానీ, ఆదిత్య L1 మిషన్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం అధ్యయనం చేస్తే, అంటే మనం చదువుకుంటే డెఫినెట్గా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్, అంతర్జాతీయంగా జాతీయంగా ప్రసిద్ధిగాంచిన దినాల గురించి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మనం ఇంపార్టెంట్ డేట్స్ మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా ముఖ్యమైన ఒక 50 రోజులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జనవరి నుంచి డిసెంబర్ వరకు, జనవరి మంత్లో బాగా ప్రసిద్ధిగాంచినటువంటి ఇప్పుడు జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం కానీ, జనవరి 15 వచ్చేస్తే మనకి జాతీయ మిలిటరీ దినోత్సవం అంటే నేషనల్ మిలిటరీ డే. ఆ తర్వాత జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం, జనవరి 25 ఓటర్ దినోత్సవము, జాతీయ ఓటర్ దినోత్సవం. ఇలా కొన్ని జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో ఇలా నెలల ప్రకారం వరుస క్రమంలో మనం గుర్తుపెట్టేసుకుంటే ఎక్కువ మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ మీద దృష్టి కేంద్రీకరించాలి. ఆ తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి విభాగం. కాబట్టి మనం ఎగ్జామ్ రాసేది ఇప్పుడు ఫిబ్రవరిలో మనం ఎగ్జామ్ రాస్తున్నామంటే కనీసం ఒక 8 నెలల ముందు, అంటే 2023 జూన్ నెల నుంచి మనం దృష్టి కేంద్రీకరిస్తే మనకి అంటే 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేషనల్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అనే అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి. అంటే జాతీయ అంతర్జాతీయ అంశాలు, జాతీయంగా ప్రసిద్ధిగాంచే అంశాలు ఏంటి, అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచే అంశాల మీద మనం ఫోకస్ పెడితే డెఫినెట్గా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పర్సన్స్ అండ్ ప్లేసెస్ ఇన్ న్యూస్, అంటే వార్తల్లోకి వచ్చిన వ్యక్తులు మరియు ప్రదేశాలు. అంటే కొద్దిమంది మరణించి వార్తలు లేకొస్తారు, కొద్దిమంది నియమించబడి వార్తలు లేకొస్తారు, కొద్దిమంది ఎన్నుకోబడి వార్తలు లేకొస్తారు. ఇలా రకరకాలుగా వార్తలు లేకొచ్చిన వ్యక్తులు కానీ, వార్తలు లేకొచ్చిన ప్రదేశాలు కానీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవలి కాలంలో హాలీవుడ్ బెలూరు దేవాలయాల్ని అంతర్జాతీయంగా యునెస్కో అనే ఒక సంస్థ ఏం చేసిందంటే ప్రపంచ వారసత్వ పటంలో 42వ సైట్గా గుర్తించబడింది. అదే కావచ్చు రామప్ప దేవాలయం కావచ్చు, లేదంటే దోలవీర సైట్ గురించి కావచ్చు, శాంతినికేతన్ గురించి. ఆ ప్రదేశాలను కూడా వార్తల్లోకి వచ్చాయి. కాబట్టి భారతదేశంలో వాటికి సంబంధించి మనం దృష్టి కేంద్రీకరించాలి. వార్తల్లోకి వచ్చిన వ్యక్తుల గురించి కానీ మనం దృష్టి కేంద్రీకరించాలి. ఇవన్నీ మనం చదువుకుంటే డెఫినెట్గా మనం అంటే జీకే నుంచి సుమారు 6 నుంచి 8 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జనరల్ నాలెడ్జ్ అనే పార్ట్లో స్టాండర్డ్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ నుంచి 6 to 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ పరిశీలించినట్లయితే చూడండి, ఇక్కడ 1, 5, 2, 7, కొన్ని సందర్భాల్లో 5, 3, 8 వచ్చాయి, కొన్ని సందర్భాల్లో 4, 3, 7 వచ్చాయి, ఇక్కడ 7, ఇక్కడ 6. అంటే రకరకాలుగా మనం పరిశీలించినప్పుడు కనీసం అయితే 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ పైన మనం తప్పకుండా దృష్టి కేంద్రీకరిస్తే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మీ యొక్క విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఈ స్టాక్ జీకే తర్వాత కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. కాబట్టి తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి సరైన సమాధానం గుర్తించడమే ఇక్కడ చాలా ముఖ్యం. అందువల్ల తప్పకుండా కరెక్ట్గా ఆన్సర్ గుర్తించినప్పుడే మనం ఏంటంటే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్నామంటే ఇండియన్ హిస్టరీ. మనకి హిస్టరీ అని మెన్షన్ చేశారు, కానీ ఎక్కువగా భారతదేశంలో జరిగే ఎగ్జామ్స్లో భారతీయ చరిత్ర మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ పెడతారు. కాబట్టి మనం ప్రపంచ చరిత్ర చదవాల్సిన అవసరం లేదు, భారతీయ చరిత్ర చదువుకుంటే సరిపోతుంది. ఆ భారతీయ చరిత్రలో మనం మొట్టమొదట నాగరికతల గురించి చదువుకోవాలి. సివిలైజేషన్స్ అంటే సింధు నాగరికత, వేద నాగరికత, మలివేద నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, తర్వాత వచ్చేస్తే వేదిక్ సివిలైజేషన్, లాటర్ వేదిక్ సివిలైజేషన్. మన దేశంలో ప్రాచీన కాలంలో 3 నాగరికతలు విలసిల్లాయి. ఆ 3 నాగరికతల గురించి, తర్వాత మతోద్యమాలు, రిలీజియస్ మూమెంట్స్ అంటే బౌద్ధ మతం, జైన మతం గురించి. అంటే బేసిక్ పాయింట్స్ తెలుసుకోవాలి. మొత్తం బౌద్ధ మతం, జైన మతం అంతా మనం చదవాల్సిన అవసరం లేదు. బౌద్ధ మతంలో ప్రధాన అంశాలు ఏమున్నాయి, జైన మతంలో ప్రధాన అంశాలు ఏంటి, వారి యొక్క పవిత్ర గ్రంథాలు ఏంటి, తర్వాత వచ్చేస్తే బౌద్ధ సంగీతాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి, జైన సంగీతాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి, ఇలాంటి అంశాల మీద మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నాగరికతల్లో కూడా అంతే. సింధు నాగరికత కాలం నాడు ముఖ్యమైన విశేషాలు, ఆనాటి పద్ధతి తెలియని లోహం ఏంటి అడగొచ్చు, లేదా ఆనాటి పద్ధతి తెలియని జంతువు ఏంటి అడగొచ్చు. ఇలా సివిలైజేషన్. తర్వాత వేదిక్ నాగరికత తీసుకున్నాం అనుకోండి, మనం వేద నాగరికత లేదా ఆర్యుల నాగరికత, ఆనాడు రచించబడినటువంటి ఋగ్వేదం గురించి కానీ, ఆనాడు ఆర్యుల యొక్క సామాజిక జీవన పరిస్థితుల గురించి వీడి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే నాగరికతల మీద ఫోకస్ చేయాలి ఏన్షియంట్ ఇండియాలో మనము, తర్వాత మతోద్యమాల మీద కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత కొన్ని ఏన్షియంట్ కింగ్డమ్స్ అంటే ప్రాచీన రాజ్యాలు, అంటే మనం హార్యాంక్ వంశంను తీసుకుంటే అప్ టు హర్షవర్ధన అంటే పుష్యభూతి వంశం దాకా యాన్సెంట్ కింగ్డమ్స్ అని పిలుస్తాం మనము. అంటే అశోకుని గురించి బాగా దృష్టి కేంద్రీకరించాలి. తర్వాత వచ్చేసి మొదటి రాజ్యవంశం మనం హార్యాంక మగధ రాజ్యంలోని హార్యాంక వంశస్థుల గురించి దగ్గర నుంచి తీసుకుంటే
అశోకుని గురించి కావచ్చు, లేదంటే గుప్తరాజుల గురించి అడిగారు. సముద్రగుప్తుని యొక్క బిరుదు పేరుని ఇండియన్ నెపోలియన్గా ఎవరు పిలువబడతారని చెప్పి 2023లో ప్రశ్న వచ్చింది. అశోకుడు ఏ బౌద్ధ సంగీతం నిర్వహించాడని చెప్పి ప్రశ్న రావడం జరిగింది. ఇలా మనం 65 సెషన్లో పరిశీలిస్తే హిస్టరీ మీద 2 బిట్లు, ప్రతి సెషన్లో 2 బిట్లు వస్తున్నాయి కాబట్టి మనం దృష్టి కేంద్రీకరించాలి. అంటే భారతీయ చరిత్ర లోపల మనం భారతీయ చరిత్రలో ఏన్షియంట్ కింగ్డమ్స్, ప్రాచీన రాజ్యాల గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత మీడివల్ కింగ్డమ్స్కి వచ్చేస్తే ఢిల్లీ సుల్తాన్ల గురించి, మొఘళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. ఒక ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన విషయాలు కానీ మొఘళ్ళకు సంబంధించిన విషయాలు, ఎందుకంటే ప్రాంతీయ చరిత్రపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉండదు. అంటే ప్రాంతీయ రాజుల్లో బాగా ప్రసిద్ధిగాంచిన రాజులు కానీ ఎవరైనా అలాంటి పాలకులు ఉన్నప్పుడు వారి మీద దృష్టి కేంద్రీకరించాలి. చాలా వరకు ఎక్కువ జాతీయ స్థాయిలో గుర్తింపబడినటువంటి రాజుల గురించి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారు తెలుసుకోవాలి. యూరోపియన్ కామర్స్ అంటే మన దేశంలోకి యూరోపియన్లు వచ్చిన వరుస క్రమం గురించి, వాళ్ళు ఎక్కడెక్కడ స్థావరాలు నెలకొల్పుకున్నారు వాటి గురించి అడిగే అవకాశం ఉంటుంది. అంటే మన దేశంలోకి మొట్టమొదటి పోర్చుగీస్ వారు వచ్చారు, ఆ తర్వాత డచ్ వారు వచ్చారు, ఆ తర్వాత ఇంగ్లీష్ వారు వచ్చారు, ఆ తర్వాత వచ్చేస్తే డేన్స్ అంటే డెన్మార్క్ వారు వచ్చారు, ఆ తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు. ఈ విధంగా 5 యూరోపియన్లు మన 5 వివిధ దేశాల నుంచి, 5 యూరోప్ దేశాల నుంచి ఫస్ట్ పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, ఆ తర్వాత ఇంగ్లీష్ వారు, తర్వాత డేన్స్ వారు, తర్వాత ఫ్రెంచ్ వారు, వీళ్ళంతా కూడా భారతదేశానికి వ్యాపారం చేయడానికి వచ్చి ఇక్కడ కొద్దిమంది పరిపాలనని ప్రారంభించి అలా జరిగింది. కాబట్టి మనం యూరోపియన్ కామర్స్ మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. ఆ తర్వాత సిపాయి రివోల్ట్ అంటే సిపాయి తిరుగుబాటు లేదా 1857 తిరుగుబాటు, సైనిక తిరుగుబాటు అని పిలుస్తాం కదా, దాని గురించి ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అంటే హిస్టరీలో 2 ప్రశ్నలు వచ్చాయంటే ఒక ప్రశ్న డెఫినెట్గా ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ అవర్ కంట్రీ. దట్స్ వై యూ మస్ట్ కాన్సన్ట్రేట్. ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే స్వాతంత్ర సమర పోరాటం గురించి మనం తప్పకుండా చదువుకోవాలి. ఓకే, అంటే 1885 నుంచి 1947 దాకా జరిగిన సంఘటనలని మనం అధ్యయనం చేయాలి. అంటే మితవాద యుగం గురించి కానీ, అతివాద యుగం గురించి కానీ, గాంధీ యుగం గురించి మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సిపాయి తిరుగుబాటు సంబంధించి, తర్వాత భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దీని మీద కూడా చాలాసార్లు ప్రశ్నలు వచ్చే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చదువుకోవాలి. ఆ తర్వాత క్రొనాలజీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. క్రొనాలజీ అంటే వరుస క్రమం అండి. అంటే సింధు నాగరికత కాలం నుంచి 1947 దాకా చరిత్ర జరిగిన ముఖ్యమైన సంఘటనలు. ఇప్పుడు మహమ్మద్ బిన్ కాసిం భారతదేశానికి ఏ సంవత్సరంలో దండెత్తాడు, లేకపోతే తైమూర్ భారతదేశం మీదకి ఎప్పుడు దండెత్తాడు, నాదిర్ షా ఎప్పుడు దండెత్తాడు, చెంగీజ్ ఖాన్ ఎప్పుడు వచ్చాడు భారతదేశం మీదకి, ఇలాంటి కొన్ని చారిత్రక సంఘటనలు ఉంటాయి కదా. ఎక్కువగా ముఖ్యంగా 1885 నుంచి 1947 దాకా ఈ ఇయర్స్ బాగా దృష్టి కేంద్రీకరించాలి. ఇక్కడ ఎక్కువ క్రొనాలజీ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా కాన్సన్ట్రేట్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం భారతదేశ చరిత్రకు సంబంధించిన విషయాలు, వీటి మీద దృష్టి పెట్టాలి. అప్పుడప్పుడు కొన్ని రేర్ సందర్భాల్లో అలెగ్జాండర్ గురించి కావచ్చు, నెపోలియన్ బోనపార్టే గురించి అడిగే అవకాశాలు ఉంటాయి. ప్రపంచ చరిత్రలో చాలా తక్కువ అడిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా భారతదేశ చరిత్ర మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇండియన్ ఎకానమీ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ. ఎకానమీ మనం ఎకనామిక్స్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, కేవలం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ కూడా అంటే కొన్ని సందర్భాల్లో 3 ప్రశ్నలు, కొన్ని సందర్భాల్లో 2 ప్రశ్నలు, 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అండ్ నీతి ఆయోగ్ చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది. మన దేశ ప్రణాళిక వ్యవస్థ మీద, ప్రణాళికా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, లేదా మొదటి పంచవర్ష ప్రణాళిక ఎందుకు ఇచ్చారు, ప్రియారిటీ అంటే ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు, 7వ ప్రణాళిక ఎందుకు ఇచ్చారు, లేదా 2వ ప్రణాళిక ఎందుకు ఇచ్చారు, తర్వాత ఇటీవలి కాలంలో ఏర్పడిన నీతి ఆయోగ్ అంటే 2015లో ఏర్పడిన నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటువంటి ఒక ఆర్థిక సలహా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది 2015లో. దాని గురించి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనము భారతదేశ ప్రణాళిక వ్యవస్థ గురించి, నీతి ఆయోగ్ గురించి దృష్టి కేంద్రీకరించాలి. ఆ తర్వాత బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే అంటే ఇప్పుడు 2023 మీరు మార్చిలో రాస్తున్నారనుకోండి, ఫిబ్రవరి ఎండింగ్లో, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ప్రవేశపెడతారు కాబట్టి, ఇంతకుముందు ఎండింగ్లో ప్రవేశపెట్టే వాళ్ళు బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్కే ప్రవేశపెడతారు కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బడ్జెట్ మీద దృష్టి కేంద్రీకరించాలి, ఆర్థిక సర్వే పైన దృష్టి కేంద్రీకరించాలి. ఈ 2 కూడా అంటే ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉండొచ్చు కాబట్టి, ఎందుకంటే మార్చిలో ఎగ్జామ్ రాసేవారికి లేదా ఫిబ్రవరి ఎండింగ్ ఎగ్జామ్ రాసేవారికి కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత ట్యాక్సెస్ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్. మన దేశంలో అతి పురాతన ఇన్సూరెన్స్ కంపెనీ గురించి ఒకసారి అడిగారు. తర్వాత ఆర్బీఐ కరెన్సీ నోట్ల గురించి, బ్యాంకింగ్ వ్యవస్థ మీద కూడా తప్పకుండా దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ట్యాక్స్ సిస్టమ్, ముఖ్యంగా జిఎస్టీ కావచ్చు, ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇలా కార్పొరేట్ ట్యాక్స్, వీటికి సంబంధించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో పన్ను వ్యవస్థకు సంబంధించి, ఆ తర్వాత బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన విషయాలు మనం తప్పకుండా దృష్టి కేంద్రీకరించాలి.
ఒకసారి ప్రశ్న, భారత రిజర్వ్ బ్యాంకును ఎప్పుడు జాతీయం చేశారనే ప్రశ్న వచ్చింది. లేదా మన దేశంలో మొట్టమొదట జాతీయం చేయబడిన వాణిజ్య బ్యాంక్ ఏంటన్న ప్రశ్న అడిగారు. లేదా 14 జాతీయ బ్యాంకులను ఎప్పుడు జాతీయం చేశారనే ప్రశ్నలు గతంలో అడిగారు. కాబట్టి మనం బ్యాంకింగ్ రంగం మీద తప్పకుండా దృష్టి కేంద్రీకరించాలి. దాంతోపాటు పన్ను వ్యవస్థ మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. తర్వాత పావర్టీ, పేదరికం మరియు నిరుద్యోగం, దీని మీద కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. పేదరికం పైన, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ పైన, ఎన్ని రకాల అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం ఉంది మన దేశంలో, పేదరికం ఎలా లెక్కగడతారు, తర్వాత మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసదాయం ఎలా లెక్కగడతారు, తర్వాత నేషనల్ ఇన్కమ్ ఎలా లెక్కగడతారు, జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, తర్వాత ఎన్ఎన్పి కానీ ఇలాంటి పదాలకు మనం తప్పకుండా మీనింగ్ తెలుసుకోవాలి. వీటి యొక్క విషయాలన్నీ కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. ఆ తర్వాత సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్స్, దీని నుంచి కూడా గతంలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. అంటే ఎప్పుడో డ్వాక్రా మన దేశంలో పనిచేస్తున్న అత్యంత పురాతనమైన అంటే ఓల్డెస్ట్ స్కీమ్ ఏంటంటే డ్వాక్రా ఎప్పుడు 1982లో ప్రారంభించబడి ఇప్పటికి కూడా పనిచేస్తుంది. అప్పటి నుంచి మనం తీసుకుంటే ఏంటంటే కొన్ని ఎగ్జిస్టెన్స్లో లేవు, ఎగ్జిస్టెన్స్లో ఉన్న పథకాలు మనం తప్పకుండా దృష్టి కేంద్రీకరించాలి. అంటే చాలా కాలం నుంచి 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి స్కీమ్ పేరు ఏం పేరు అంటే డ్వాక్రా. మన దేశంలో మొట్టమొదటి వెల్ఫేర్ స్కీమ్ ఏంటంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952. అంటే అది లేదు. కానీ ఇప్పుడు మన దేశంలో ఇట్లా ప్రశ్న అడిగారు అనమాట, మన దేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటే 1952 అక్టోబర్ 2న సామాజిక అభివృద్ధి కార్యక్రమాన్ని, అంటే దాన్నే సిడిపి అంటారు, దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పథకాలు కానీ జన్ధన్ యోజన గురించి అడిగారు, తర్వాత బేటీ బచావో బేటీ పడావో గురించి అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మనం సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనం జాగ్రఫీ, భూగోళ శాస్త్రాన్ని పరిశీలించినట్టయితే ఇందు నుంచి కూడా 3 లేదా 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలు 2 అడిగారు, 3 అడగొచ్చు, 4 అడగొచ్చు, ఒక్కో సెషన్లో ఒక రకాడిగా ఆగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్లో మనం ముఖ్యంగా కేంద్రీకరించాల్సిన అంశాలు ఏంటంటే యూనివర్స్, విశ్వం గురించి చదువుకోవాలి. ఆ తర్వాత సోలార్ సిస్టమ్ అంటే సౌర వ్యవస్థ గురించి, ఆ తర్వాత భూమి గురించి, ప్రపంచం గురించి అండ్ భారతదేశం గురించి. అంటే భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపం తెలుసుకోవాలి మనం, ప్రపంచం యొక్క భౌగోళిక స్వరూపము, తర్వాత భూమికి సంబంధించిన విశేషాలు, తర్వాత మన సౌర వ్యవస్థలో ఉన్నటువంటి గ్రహాలు, 8 గ్రహాల గురించి. అంటే రీసెంట్గా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్ ఈజ్ అవుటర్ ప్లానెట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్, అంటే బాహ్య గ్రహంగా దేన్ని పిలుస్తారని చెప్పి 2023లో అడిగారు. తర్వాత హాటెస్ట్ ప్లానెట్, బాగా వేడిగా ఉన్న గ్రహం ఏంటని, ఇలా రకరకాలుగా ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి మనం మన సౌర వ్యవస్థ మీద యూనివర్స్, ద స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కాస్మాలజీ. ఓకే, ఆ యూనివర్స్ సంబంధించి యూనివర్స్లోనే ఎన్నో సమ్ మిలియన్స్ ఆఫ్ ఏంటంటే స్టార్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేస్తే సమ్ అన్నోన్ అంటే కనిపించిన ఎన్నో గ్రహాలు, దాంట్లో కొన్ని మాత్రం మనం గుర్తించాం 8 గ్రహాలు. ఆ గ్రహాల్లో మన గ్రహం భూమి గురించి, ఆ తర్వాత ప్రపంచం గురించి, ప్రపంచంలోని దేశాలకు సంబంధించిన విషయాలు, ప్రపంచం యొక్క భౌగోళిక స్వరూపం, భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపం మనం చదువుకోవాలి. ఆ తర్వాత పాపులేషన్ ఆఫ్ ఇండియా అంటే సెన్సస్ అంటాం, వీటినే మనం జనాభా లెక్కలు. ఇప్పుడు 2011 జనాభా లెక్కలే మనకు ఉన్నాయి. వాటికి సంబంధించి 2023లో ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి 2011 జనాభా లెక్కల్లో కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు మనం చదువుకోవాలి. మన దేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల్ని 1872లో సేకరించడం ప్రారంభించారు. ఆ తర్వాత 1881 నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలను సేకరించడం జరుగుతుంది. ఫ్రమ్ 1881 ఆన్వర్డ్స్ సెన్సెస్ హ్యావ్ బీన్ కండక్టింగ్ ఫర్ ఎవ్రీ 10 years అనమాట. కానీ 1872లో మొట్టమొదటి ప్రారంభించారు. ఇందులో ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాలు ఏంటంటే జనాభా గురించి, తర్వాత జనసాంద్రత, ఆ తర్వాత జనాభా వృద్ధి రేటు, ఆ తర్వాత స్త్రీ పురుష నిష్పత్తి, ఆ తర్వాత అక్షరాస్యత. ఈ 5 విభాగాలపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత నదుల గురించి, భారతీయ నదీ వ్యవస్థ, హిమాలయ నదుల గురించి, తర్వాత వచ్చేసి ద్వీపకల్ప నదులు అంటే గోదావరి కానీ, కృష్ణ కానీ, నర్మదా, తపతి, కావేరి, ఇవన్నీ కూడా ద్వీపకల్ప నదులు అంటారు. అంటే హిమాలయ నదులు అంటే అర్థం ఏంటంటే హిమాలయ పర్వతాల్లో జన్మించిన నదులు, గంగా కానీ, తర్వాత వచ్చేసి యమున కానీ, బ్రహ్మపుత్ర కానీ, సింధు కానీ, ఇవన్నింటినీ హిమాలయ నదులను పిలుస్తారు. హిమాలయ నదులు, ఆ తర్వాత వాటి యొక్క ఉపనదులు, తర్వాత ద్వీపకల్ప నదులు, వాటి యొక్క ఉపనదుల గురించి మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 3 టాపిక్లు జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్, తప్పకుండా కేంద్రీకరించాలి. ఆ తర్వాత వచ్చేస్తే ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. మన దేశంలో 4 రకాల రవాణా వ్యవస్థలు ఉన్నాయి. అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్, రహదారుల వ్యవస్థ,
ఆ తర్వాత వచ్చేస్తే రైల్ ట్రాన్స్పోర్టేషన్, రైల్వే వ్యవస్థ గురించి, తర్వాత వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే నదీ జలాల రవాణా వ్యవస్థ, అంటే ఇట్ మీన్స్ జల రవాణా వ్యవస్థ. ఆ తర్వాత వచ్చేసి వాయు రవాణా, 4 రకాల రవాణాల గురించి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇండియన్ అగ్రికల్చర్, ఇందులోనే మనం సాయిల్స్ గురించి చాలాసార్లు సాయిల్, విచ్ సాయిల్ యాజ్ మోస్ట్ మాయిశ్చర్ సాయిల్, ఎక్కువ తేమున్న నేల ఏదని అడిగారు, అత్యధిక దిగుబడినిచ్చే సారవంతమైన నేల ఏది అడిగారు, తర్వాత మన దేశంలో ఏ నేలలు ఎక్కువగా ఉన్నాయి అడిగారు. కాబట్టి సాయిల్స్ గురించి చదువుకోవాలి మనము, నేలల గురించి. ఓకే, తర్వాత వచ్చేస్తే మన పంటల గురించి, క్రాప్స్ గురించి, తర్వాత వాటికి సంబంధించిన పరిశోధనా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇండియన్ ఇండస్ట్రీ, భారతీయ పరిశ్రమల గురించి, ఇది ఎకానమీ పరంగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేస్తే జాగ్రఫీ పరంగా మన దేశంలో పరిశ్రమలు ఎక్కడెక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి, వాటికి సంబంధించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్స్ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. జాగ్రఫీ లోపల ఫస్ట్ యూనివర్స్, సోలార్ సిస్టమ్ అంటే విశ్వం గురించి, సౌర వ్యవస్థ గురించి, తర్వాత భూమి గురించి, ప్రపంచం గురించి, ఆ తర్వాత భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపం గురించి, తర్వాత భారతదేశం యొక్క జనాభా లెక్కలు, ఆ తర్వాత నదీ వ్యవస్థ, తర్వాత రవాణా వ్యవస్థ, ఆ తర్వాత వ్యవసాయం, తర్వాత పరిశ్రమల గురించి అధ్యయనం చేసి సరిపోతుంది జాగ్రఫీ. వీటితో పాటు కొన్ని జాతీయ పార్కులు ఎక్కడ ఉన్నాయి మన దేశంలో, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, వీటి గురించి కూడా ప్రశ్నలు అడిగారు. కాబట్టి నేషనల్ పార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి భారతదేశంలో, అవి ఏ జంతువులకు ప్రసిద్ధి కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేస్తే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, భారతీయ రాజ్యాంగం అంటే భారతీయ రాజకీయ వ్యవస్థ, తర్వాత వాళ్ళు మెన్షన్ చేసిన సిలబస్ ఇలా ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. కాబట్టి అంటే అవర్ కాన్స్టిట్యూషన్ అనేదే ఏంటంటే మెయిన్ సోర్స్ ఆఫ్ అవర్ పొలిటికల్ సిస్టమ్. మన భారత రాజకీయ వ్యవస్థ నడిచేంత కూడా రాజ్యాంగం పైనే. కాబట్టి ఆ రాజ్యాంగం చదువుకోవాలి. అంటే భారతదేశం యొక్క రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్రం గురించి చదువుకోవాలి. ఆ తర్వాత రాష్ట్రాల గురించి, అంటే పార్ట్ 1 అనేది ఉంటుంది కదా రాజ్యాంగంలో, మొదటి భాగం రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి చదువుకోవాలి. ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల గురించి, తర్వాత ప్రాథమిక విధుల గురించి, తర్వాత డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశ సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అంటారు, వీటి గురించి మనం చదువుకోవాలి. తర్వాత కేంద్ర శాసన వ్యవస్థ అంటారు దీన్ని, యూనియన్ లెజిస్లేచర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి, ఇందులో రాష్ట్రపతి గురించి, ఉపరాష్ట్రపతి గురించి, తర్వాత ప్రధానమంత్రి, తర్వాత వచ్చేస్తే మంత్రిమండలి, లోక్సభ, రాజ్యసభ, న్యాయ వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు, వీటన్నిటిపైన మనం అధ్యయనం చేయాలి. 52వ నిబంధన నుంచి 151 వరకు మన దేశ రాజ్యాంగంలో కేంద్ర శాసన వ్యవస్థ సంబంధించిన విషయాలన్నీ కూడా పొందుపరచబడ్డాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన చాప్టర్, పాలిటీకి చాలా ముఖ్యమైన చాప్టర్. మన కాన్స్టిట్యూషన్లో ఏంటంటే అది గుర్తుపెట్టుకోవాలి, యూనియన్ లెజిస్లేచర్, దాన్ని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసన వ్యవస్థకు సంబంధించి, ఇందులో గవర్నర్ గురించి, ఆ తర్వాత వచ్చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రిమండలి, రాష్ట్ర విధానసభ, తర్వాత వచ్చేస్తే రాష్ట్ర విధాన మండలి లేదా విధాన పరిషత్తు, హైకోర్టు, వీటికి సంబంధించి ఇక్కడ చదువుకోవాలి మనం. ఇది 6వ భాగంలో 152వ నిబంధన నుంచి సుమారు 80 పైగా ఆర్టికల్స్ ఇక్కడ పొందుపరచబడ్డాయి, దాన్ని చదువుకోవాలి. ఆ తర్వాత లోకల్ గవర్నమెంట్ అంటే స్థానిక ప్రభుత్వం గురించి, స్థానిక ప్రభుత్వాలు మన దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, నగరపాలక వ్యవస్థ గురించి, వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. అంటే బేసిక్ క్వశ్చన్సే అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం బేసిక్గా తెలుసుకోవాలి. అంటే భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ మొట్టమొదటి ఎప్పుడు ప్రారంభించబడింది కావచ్చు, లేదా పంచాయతీరాజ్ వ్యవస్థకు మన దేశంలో రాజ్యాంగ హోదా ఎప్పుడు ఇచ్చారు కావచ్చు, ఇలాంటి బేసిక్ థింగ్స్ మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లోకల్ గవర్నమెంట్ గురించి. తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్, మన దేశంలో కొన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉంటాయి, తర్వాత కొన్ని చట్టబద్ధమైన సంస్థలు స్టాట్యుటరీ బాడీస్ అంటే జాతీయ మహిళా సంఘం కావచ్చు, జాతీయ మైనారిటీ కమిషన్ కావచ్చు, జాతీయ మానవ హక్కుల సంఘం అనేవి చట్టబద్ధమైన సంస్థలు. అదే మనం ఎలక్షన్ కమిషన్ కానీ లేదంటే యూపీఎస్సీ కానీ, ఆ తర్వాత వచ్చేస్తే కేంద్ర ఎస్సీ కమిషన్, తర్వాత ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలు. కేవలం కొన్ని సలహా సంస్థలు మాత్రమే ఉంటాయి. నీతి ఆయోగ్ ఉందనుకోండి, అది కేవలం సలహా సంస్థ మాత్రమే. అలా కాబట్టి అది మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి, అడ్వైజరీ బాడీస్ గురించి, తర్వాత స్టాట్యుటరీ బాడీస్ గురించి మనం చదువుకోవాలి. అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, ఆ తర్వాత వచ్చేస్తే సలహా సంస్థల గురించి మనం అధ్యయనం చేయాలి. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్స్, రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద కూడా మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ పార్ట్ జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తుల నిర్వహణ, తర్వాత పర్యావరణం, జనరల్ సైన్స్. ఇందులో ఫస్ట్ బయాలజీలో ముఖ్యంగా అంటే బయాలజీ నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే 2 వచ్చాయి, ఒకసారి ఏం అడగలేదు. కాబట్టి మనం చదువుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఎందుకంటే మన సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉంటుంది కానీ ప్రశ్నలు మాత్రం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకే మనం జస్ట్ ఏంటంటే అక్కడ సైంటిఫిక్ రీసెర్చ్ అని మాత్రమే పెట్టారు కానీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని పెట్టలేదు. కానీ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత చూస్తే ఏమనిపిస్తున్నాయంటే బయాలజీలో ప్రశ్నలు వస్తున్నాయి, ఫిజిక్స్లో ప్రశ్నలు వస్తున్నాయి, కెమిస్ట్రీలో ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే మనం దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. విటమిన్స్ గురించి చదువుకోవాలి మనం, తర్వాత డిసీజెస్ గురించి చదువుకోవాలి, తర్వాత డిఫిషియన్సీ లోపాలు ఏం లోపిస్తే ఏం ఏర్పడుతుంది, తర్వాత న్యూట్రిషన్ పోషకాహారం గురించి కానీ, తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ మన యొక్క శ్వాస సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించి, తర్వాత హ్యూమన్ బాడీ యొక్క అనాటమీ శరీర ఆకృతికి సంబంధించి, తర్వాత హెల్త్ రిలేటెడ్ యాక్ట్స్ సంబంధించి అంటే ఆరోగ్యానికి సంబంధించిన చట్టాల గురించి, తర్వాత జీర్ణ వ్యవస్థ గురించి కానీ, హ్యూమన్ ఆర్గాన్స్ రిలేటెడ్ డిసీజెస్ అంటే మానవుని యొక్క శరీర భాగాలు వాటికి సంబంధించిన వ్యాధులు, తర్వాత సైన్సెస్ డీలింగ్ సబ్జెక్ట్స్ కొన్ని సైన్సెస్, హిస్టాలజీ అంటే ఏంటి కణజాల శాస్త్రం, సైటాలజీ అంటే కణానికి సంబంధించిన శాస్త్రం, ఇలా రకరకాలుగా జెరంటాలజీ వృద్ధులకు సంబంధించిన అధ్యయన శాస్త్రం, కార్డియాలజీ అంటే గుండెకు సంబంధించిన శాస్త్రం, ఇలాంటి సైన్సెస్ డీలింగ్ సబ్జెక్ట్ మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. అంటే బయాలజీలో వీటి మీద ప్రధానంగా ఫోకస్ పెడితే మనం ప్రశ్న వచ్చినా చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తీసుకుంటే ఫిజిక్స్ సంబంధించి కూడా తక్కువ ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ యూనిట్స్ అంతర్జాతీయ ప్రమాణాలు కొలతలకు సంబంధించి కానీ, వీటికి సంబంధించి ప్రమాణాలు కానీ, ఎనర్జీ అంటే శక్తికి సంబంధించి, తర్వాత సౌండ్ ధ్వనికి సంబంధించి, మ్యాగ్నెటిజం సంబంధించి అంటే అయస్కాంతత్వము, తర్వాత ధ్వనికి సంబంధించి, తర్వాత బెస్ట్ కండక్టర్స్ ఏంటి అంటే ఉత్తమ వాహకాలుగా, ఇన్స్ట్రుమెంట్స్ డాష్ యూజెస్ హైడ్రోమీటర్ గురించి అడిగారు గతంలో, హైగ్రోమీటర్ కానీ గాల్వానోమీటర్ కావచ్చు, లేదంటే రిక్టర్ స్కేల్ గురించి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ డాష్ యూజెస్ అంటే కొన్ని పరికరాలు వాటి యొక్క ఉపయోగాలు కానీ, వాహకాలు మంచి వాహకాల గురించి, అయస్కాంతత్వం గురించి కానీ, ధ్వని గురించి, తర్వాత శక్తి గురించి, అంతర్జాతీయ ప్రమాణ కొలతలు ఉంటాయి కదా వాటికి సంబంధించి ఫిజిక్స్లో అడగడం జరిగింది. తర్వాత కెమిస్ట్రీ తీసుకున్నామంటే మనము మెయిన్ ఎలిమెంట్స్ అండ్ దేర్ ఫీచర్స్ ముఖ్యమైన మూలకాలు వాటికి సంబంధించిన లక్షణాలు తెలుసుకోవాలి. మెయిన్ ఎలిమెంట్స్ అండ్ దేర్ ఫీచర్స్ వాటికి సంబంధించిన లక్షణాలు ఏమున్నాయి వాటి తెలుసుకోవాలి. కెమికల్ నేమ్స్ అండ్ జనరల్ నేమ్స్ అండ్ ఫార్ములాస్ కొన్ని రసాయనాల యొక్క కెమికల్ నేమ్స్ ఏంటి, రసాయన నామాలు ఏంటి, తర్వాత వచ్చేస్తే సాధారణ నామాలు ఏంటి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం బైకార్బోనేట్ అనేది దాన్ని బేకింగ్ సోడా అంటాం మనం, NaHCO3 దట్ ఈస్ బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్. Na2CO3 అంటే సోడియం కార్బోనేట్ దట్ ఈస్ వాషింగ్ సోడా. నైట్రస్ ఆక్సైడ్ N2O అంటే నవ్వు పుట్టించే వాయువు, దాన్ని మనం నైట్రస్ ఆక్సైడ్ N2O. ఓకే, అలా క్యాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్. ఇలా ఫార్ములాస్ కానీ వాటి యొక్క కెమికల్ ఫార్ములాస్ కానీ, కెమికల్ నేమ్స్ జనరల్ నేమ్స్ చదువుకోవాలి. తర్వాత యాసిడ్స్ గురించి కానీ, గ్యాసెస్ గురించి, తర్వాత రియాక్షన్స్ గురించి కూడా చదువుకుంటే ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కెమిస్ట్రీ గురించి కూడా. ఓకే, తర్వాత ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్లో మనకి పొల్యూషన్, రకరకాల పొల్యూషన్స్ ఉన్నాయి. వాయు కాలుష్యము, తర్వాత నీటి కాలుష్యము, తర్వాత వచ్చేస్తే ధ్వని కాలుష్యం, ఎకోసిస్టమ్ మన పర్యావరణ వ్యవస్థకు సంబంధించి ఎకోసిస్టమ్ గురించి కానీ, అడవుల గురించి, తర్వాత ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ యాక్ట్స్, పర్యావరణ చట్టాలు ఏమొచ్చాయి మన దేశంలో వాటికి సంబంధించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మెయిన్ డిజాస్టర్స్ ఏం జరిగాయి, విపత్తులు ఏమొచ్చాయి, సునామీలు కావచ్చు, లేదంటే సైక్లోన్లు తుఫాన్లు కావచ్చు, వరదలు వచ్చినప్పుడు కానీ అలాంటివన్నీ కూడా వాటికి సంబంధించిన యాక్ట్స్ ఏంటి. ఇప్పుడు మన దేశంలో NDMC అంటాం అంటే జాతీయ విపత్తు నిర్వహణా మండలి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కౌన్సిల్ 2005లో మన దేశంలో ఏర్పాటు చేయబడింది. అంటే విపత్తులు ఎదుర్కోవడానికి, విపత్తులు వచ్చినప్పుడు వాటిని మనం ఏంటంటే సరైన మార్గంలో తీసుకురావాలంటే తప్పకుండా ఒక విపత్తు నిర్వహణ మండలి ఉండాలని చెప్పి దీనికి సంబంధించిన ఒక ఫోర్సే దాన్ని NDRF అంటాం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని. ఈ ఫోర్స్ కూడా మన దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినప్పుడు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి అక్కడ సపర్యలు చేయడం జరుగుతుంది, లేదంటే అక్కడ సేవ చేయడం జరుగుతుంది, అక్కడ ఎవాక్యుయేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఆ NDRF గురించి కానీ, NDMC గురించి కానీ, రిలేటెడ్ యాక్ట్స్ ఏమున్నాయో, మెయిన్ డిజాస్టర్స్ ఏమొచ్చాయి, ఈ సంవత్సరం వచ్చినటువంటి ముఖ్యమైన తుఫాన్లు ప్రపంచంలో ఏంటి, వాటి పేర్లు ఏంటి మనం తెలుసుకుంటే, తర్వాత కొన్ని ఇన్స్టిట్యూట్స్ వ్యవస్థలు ఉంటాయి ఇప్పుడు మన దేశంలో ఎక్కడున్నాయి, వాటికి సంబంధించినటువంటి విపత్తులకు సంబంధించి సంస్థలు ఎక్కడున్నాయి వాటికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సమ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్స్ వాటి గురించి అంటే 2023లో మనకు జరిగినటువంటి SSGD ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నల గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా 2023 వరకు కూడా SSGD ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో మాత్రమే ఇంగ్లీష్ హిందీ నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు నిర్వహించబోయే నెక్స్ట్ ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి అదే ప్రశ్నలు మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి స్పోర్ట్స్ సంబంధించి చూస్తే మొదటి రాజీవ్ ఖేల్రత్న అంటే దీన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుగా పిలుస్తున్నారు. ఈ అవార్డు ఈ క్రింది వారిలో ఎవరికి ఇవ్వబడింది, మొట్టమొదటిసారిగా దీన్ని 1992లో ప్రారంభించారు. అప్పుడు ఎవరికి ఇచ్చారంటే విశ్వనాథన్ ఆనంద్, భారతదేశ ప్రముఖ చెస్ క్రీడాకారుడు, భారతదేశంలో మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అయినటువంటి విశ్వనాథన్ ఆనంద్కు ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది. అంటే 1992లో ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా రాజీవ్ ఖేల్రత్న అవార్డు ఎవరికి వచ్చిందంటే విశ్వనాథన్ ఆనంద్. ఆ తర్వాత దాని పేరుని ఇటీవలే మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుగా మార్చారు. 2022 గాను ఆచంట శరత్ కమల్ అనేటువంటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారునికి ఈ పురస్కారం లభించింది. ఓకే, తర్వాత కల్చర్ అండ్ ఫెస్టివల్ సంబంధించి తీసుకుంటే గణేష్ చతుర్థి హిందూ క్యాలెండర్లో ఈ కింది ఏ నెలలో 4వ రోజు
ప్రారంభమవుతుంది. అంటే మనం గణేష్ ఫెస్టివల్ వినాయక చవితి జరుపుకుంటాం కదా, అది మన హిందూ క్యాలెండర్ అంటే మన శక క్యాలెండర్ అంటే హిందూ క్యాలెండర్ భారతదేశంలో శక క్యాలెండర్ 1957లో ప్రారంభించబడింది. ఈ క్యాలెండర్ ప్రకారం మొత్తం 12 మాసాలు ఉంటాయి. చైత్ర మాసం నుంచి స్టార్ట్ అయితే పాల్గొన మాసం వరకు ఉంటుంది. అయితే ఏ నెలలో 4వ రోజు జరుపుకుంటామంటే చవితి 4వ రోజే కాబట్టి భాద్రపద మాసంలో 4వ రోజు వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి జరుపుకుంటాం. ఇది కూడా అంటే కల్చర్ ఫెస్టివల్ సంబంధించినటువంటి పాటలు అడగడం జరిగింది. అక్కడ ఏమీ పార్ట్ సపరేట్గా ఉండవు, మనం విడిపించామంతే. ఒక కల్చర్లో ఇంకోటి కల్బేలియా అనేది భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రసిద్ధ జానపద నృత్యము. తప్పకుండా జానపద నృత్యాలకు సంబంధించి, తర్వాత క్లాసికల్ డ్యాన్సెస్ సంబంధించి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ 3 తప్పకుండా కాన్సన్ట్రేట్ చేయాలి. మన పండుగలకు సంబంధించి దేశంలో రకరకాల ప్రాంతాల్లో రకరకాల ప్రాంతీయ పండుగలు జరుపుకుంటారు. అటువంటప్పుడు మనకు అడిగే అవకాశం ఉంటుంది. కల్బేలి అనేటువంటి ఈ జానపద నృత్యము రాజస్థాన్ రాష్ట్రంలో బాగా ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఈ ప్రశ్న అడగడం జరిగింది. 2023 జనవరి 12 సెషన్ 3లో అడగడం జరిగింది దీన్ని. ఓకే, తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఇది కూడా కల్చర్ సంబంధించిందే. ఈ కింది వాటిలో ఏది పండుగలకే పండుగ అని కూడా పిలుస్తారు అంటే నాగాలాండ్లో జరుపుకునేటువంటి హార్న్బిల్ ఫెస్టివల్ని పండుగలకే పండుగగా పిలుస్తారన్నమాట. ఇట్ ఈస్ వెరీ ఫేమస్. హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఇది పండుగలకే పండుగగా ప్రసిద్ధిగాంచింది. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్గా ప్రసిద్ధిగాంచిన పండుగ ఏంటంటే హార్న్బిల్ ఫెస్టివల్. ఓకే, తర్వాత హిస్టరీకి సంబంధించి తీసుకుంటే అంటే అక్కడ కొన్ని ఉదాహరణకు మాత్రమే మనం రాసుకున్నాం. ఇక్కడ వాళ్ళు ఇంగ్లీష్లో ఇచ్చారు 2023 జనవరి ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో. మనం తెలుగులోకి వీటిని అనువదించాం, ఎందుకంటే ఈ సంవత్సరం తెలుగులో కూడా మనం రాయబోతున్నాం కాబట్టి ఎగ్జామ్ని. అందుకే ఏంటంటే మనం తెలుగులోకి తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోన తెలుగులోకి తర్జుమా చేసి వీటిని మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కింది గుప్త పాలకుల్లో ఆయన సైనిక విజయాల కారణంగా ఇండియన్ నెపోలియన్గా ప్రశంసించబడ్డ వారు ఎవరంటే ఆయన పేరే సముద్రగుప్తుడు. ఒకే కవిరాజుగా ప్రసిద్ధిగాంచాడు ఈయన. తర్వాత ఇండియన్ నెపోలియన్, భారతీయ నెపోలియన్గా ప్రసిద్ధిగాంచిన రాజు ఎవరంటే సముద్రగుప్తుడు. ఈ ప్రశ్న మన గుప్తుల నుంచి అడగడం జరిగింది. ఓకే, తర్వాత భారతదేశంలో ప్రణాళిక సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే ప్లానింగ్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ అంటే 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్లానింగ్ కమిషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1950 అంటే 1950లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2015 జనవరి 1 నుంచి దీని స్థానంలోనే నీతి ఆయోగ్ అనేటువంటి ఆర్థిక సలహా మండలిని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 25 జనవరిన జరిగినటువంటి సెషన్ 4లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఓకే, దట్ ఈస్ రిమెంబర్. తర్వాత జాగ్రఫీ సంబంధించి కింది వాటిలో సౌర వ్యవస్థ యొక్క బాహ్య గ్రహంగా ఏది పిలుస్తారు అంటే బాహ్య గ్రహాలు అంతర్గ్రహాలు 2 రకాలుగా ఉంటాయి. మొదటి 4 బాహ్య గ్రహాలు, తర్వాత వాటిని అంతర్గ్రహాలు మొదటి 4 అంతర్గ్రహాలుగా, తర్వాత చివరి 4 బాహ్య గ్రహాలుగా పిలుస్తారు. కాబట్టి ఈ 3 మొదట 4లో ఉంటాయి కాబట్టి శని గ్రహాన్ని ఇక్కడ బాహ్య గ్రహంగా పిలవడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అవుటర్ ప్లానెట్స్. ఇంగ్లీష్లో ఇచ్చిన ప్రశ్న మనం తెలుగులోకి మారిస్తే కింది వాటిలో సౌర వ్యవస్థ యొక్క బాహ్య గ్రహం ఏదంటే దట్ ఈస్ శని అన్నమాట. కొన్ని జస్ట్ ఒక అర్థం కావడం కోసం మాత్రమే వీటిని ఇవ్వడం జరుగుతుంది. రాజ్యాంగంలో రాష్ట్రపతి ఎన్నుకునే విధానం అంటే ఎలక్టోరల్ కాలేజ్, నియోజకగణం అంటారు. ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోబడింది 10th జనవరి సెషన్ 4లో ఈ ప్రశ్న అడిగారు. ఐర్లాండ్ను తీసుకున్నాం అనమాట. ఎలక్టోరల్ కాలేజ్ అంటే నియోజకగణం అనేటువంటి కాన్సెప్ట్, ఈ రాష్ట్రపతి ఎన్నుకునే విధానాన్ని మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకే, దక్షిణాఫ్రికా నుంచి వేరే కాన్సెప్ట్ గ్రహించేసాం మనం రాజ్యాంగ సవరణ విధానాన్ని. ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి జర్మన్ నుంచి, అమెరికా నుంచి ప్రాథమిక హక్కులకు సంబంధించి మనం గ్రహించాం. అయితే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే దిస్ ఐర్లాండ్. ఓకే, బయాలజీ సంబంధించి కింది వాటిలో దేని లోపం వల్ల ఎముకలు బలహీనపడడం మరియు దంతక్షయం ఏర్పడతాయంటే కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి మరియు దంతక్షయం కూడా అంటే టూత్ డికే జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేస్తే ఇక్కడ కాల్షియం. కెమిస్ట్రీ తీసుకున్నామంటే మనము పాలరాతి మార్బల్ యొక్క రసాయన ఫార్ములా అంటే మార్బల్ మనకి పాలరాతి అంటే దాని యొక్క రసాయన ఫార్ములా ఏదని అడిగారు 6th ఫిబ్రవరి 2023. అంటే ఒక సెషన్లో మనం తీసుకొని జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. CaCO3 ఈజ్ కాల్డ్ యాజ్ కెమికల్ ఫార్ములా ఆఫ్ మార్బల్ అనమాట. అది మనం తెలుసుకోవాలి. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్నటువంటి ఇప్పుడు మన కోర్సుల గురించి తెలుసుకుందాం. మొదట ఆఫ్లైన్ క్లాసెస్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి SSGD కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం. తర్వాత ఆన్లైన్ క్లాసెస్ కూడా తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం సపరేట్గా వేరు బ్యాచ్లు అందుబాటులో ఉండడం జరుగుతుంది. తర్వాత దీంతోపాటు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఇక్కడికి వచ్చి కూర్చొని హాజరు కాలేని వారికి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. దీంతోపాటు మరొక అద్భుత అవకాశం ఏంటంటే అవర్ ఓన్ ఫుల్లీ ఎక్విప్డ్ CBT ల్యాబ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మీరు ఇక్కడే ఇన్స్టిట్యూట్లోనే పరీక్షలు రాసుకునే అవకాశం, ఆన్లైన్ పరీక్షలు రాసుకునే అవకాశం ఉంటుంది. ఈ అన్నిటితో పాటు కంప్యూటర్ ప్రింటెడ్ ఒకే మెటీరియల్ కూడా మనకు లభిస్తుంది. ఒకే ప్రింటెడ్ సూపర్ క్వాలిటీ మెటీరియల్. తెలుగు మీడియంలో 4 పుస్తకాలు, ఇంగ్లీష్ 4 పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేస్తే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఎన్నో సంచలన విజయాలు సాధించినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ దక్షిణ భారతదేశం నందు అత్యంత ముఖ్యమైన
అంటే యూనిఫామ్ పోస్టులకి ప్రసిద్ధిగాంచినటువంటి ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. నాడు భారతదేశం నుంచి ఎస్ఎస్ఎఫ్కి సెలెక్ట్ అయిన ఏకైక అభ్యర్థి మా విద్యార్థి సాయి కుమార్. తర్వాత వచ్చేస్తే ఇటీవల ఆల్ ఓవర్ ఇండియాలో బీఎస్ఎఫ్ ఎస్ఐకి దక్షిణ భారతదేశం సెలెక్ట్ అయిన ఏకైక విద్యార్థి మా విద్యార్థి కూసరాజు. ఓకే, కాబట్టి నాణ్యమైన విద్య, ఉన్నత ప్రమాణాలు, తర్వాత ఉన్నత ఫలితాలు, ఇది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. కాబట్టి మన విజయాల గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి తెలుసుకుంటున్నాం. తర్వాత ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2015 ఫలితాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటినటువంటి శ్యామ్ విద్యార్థులు తీసుకుంటే మనము మొత్తం 423 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే అంటే మనకి శిక్షణ తీసుకుంటే మన దగ్గర 305 మెంబర్స్ ఎంపిక కావడం జరిగింది. ఓకే, 22 మహిళలకు శిక్షణ ఇస్తే 21 మంది 90% మంది మహిళలు ఎంపిక కావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఉద్యోగాలు సాధించినటువంటి మన విద్యార్థులు. మీరు నిన్నటి మీలాంటి నిరుద్యోగులకు నేడు యూనిఫామ్ ఉద్యోగులు. 2019లో వివిధ యూనిఫామ్ ఉద్యోగాలకు ఎంపికైన కొంతమంది శ్యామ్ విద్యార్థులు మన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరిశీలిస్తే వీళ్ళంతా కూడా 2019లో వివిధ యూనిఫామ్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి శ్యామ్ విద్యార్థులు. అంటే గత 2015 సంవత్సరం నుంచి పరిశీలించినప్పుడు చాలామంది ఎంపిక కాబడుతున్నారు కాబట్టి వారి గురించి కొన్ని విశేషాలు. 2002 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫలితాల్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రభంజనం. ఓకే, ఈ సాయి కుమార్ అనే అభ్యర్థికి 100కి 85 మార్కులు సాధించి ఉద్యోగం సాధించ జరిగింది. వీరంతా కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని ఆ తర్వాత ఉద్యోగాలు సాధించినటువంటి విద్యార్థులు. ఆ తర్వాత 2023 లేటెస్ట్గా మనం తీసుకుంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫలితాల్లో ఓకే 411 మందికి గాను, అంటే 411 మందికి కోచింగ్ ఇస్తే 370 మంది ఎంపిక కావడం జరిగింది. ఇది కూడా ఒక గొప్ప విజయం. తర్వాత వచ్చేస్తే వీరంతా కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని విజయాలు సాధించినటువంటి విద్యార్థులే. ఆ తర్వాత మనం తీసుకుంటే ఏంటంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఎస్సి జీడీ తెలుగు మీడియం వారి కోసం ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ లోపల ఒక నూతన బ్యాచ్ ప్రారంభం కాబోతుంది. రేపు 27/11/2023 అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ అనమాట. కాబట్టి 27వ తారీఖు కొత్తగా తెలుగు మీడియంలో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ స్టార్ట్ కాబోతుంది. తర్వాత ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా జీడీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా లభిస్తుంది. అయితే తెలుగు మీడియంలో పుస్తకాలు కూడా ఉంటాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియంలో పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లోపల, తర్వాత ఇంగ్లీష్ కానీ, తర్వాత వచ్చే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో పుస్తకాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తెలుగు మీడియం బ్యాచ్ ఎప్పుడు జాయిన్ అవుతుందంటే నవంబర్ 27న స్టార్ట్ కాబోతుంది. కాబట్టి దానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోండి. తర్వాత ఎస్ఎస్సి జీడీ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా సేమ్ 20 రోజులు ప్రారంభం కాబోతుంది. ఆ బ్యాచ్ వేరు, ఈ బ్యాచ్ వేరు అనమాట. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా బ్యాచ్లు నిర్వహిస్తున్నటువంటి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. కాబట్టి ఎస్ఎస్సి జీడీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఆల్సో అవైలబుల్ అనమాట. ఓన్లీ టెస్ట్ సిరీస్ రాసుకునే వాళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఆ తర్వాత వస్తే ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కూడా సపరేట్గా ఉంటాయి. జనరల్ అవేర్నెస్ సంబంధించి కానీ ఇంగ్లీష్, తర్వాత వచ్చేస్తే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కానీ, తర్వాత వచ్చేస్తే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పుస్తకాలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ 27/11/2023, తెలుగు మీడియం బ్యాచ్ కూడా 27/11/2023. కాబట్టి ఇన్ని విజయాలు సాధించినటువంటి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అద్భుతమైన ఫలితాలు కూడా నెక్స్ట్ సాధిస్తుందన్న నమ్మకంతో ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ.